హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజీ టీఎన్టీ. ఈరోజు మరొక వీడియోతో మనం ముందుకు రావడం జరిగింది. మన కరీంనగర్ అల్గనూరు బ్రిడ్జ్ పైన ఉన్నాం. ఇక్కడ మనం మన ఎల్ఎండి వచ్చేసి గేట్స్ ఓపెన్ చేశారు కదా, ఆ గేట్స్ చూద్దామని రావడం జరిగింది అనమాట. ఒక 3 days బ్యాక్ వచ్చేసి ఒక 2 గేట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు 10 gates ఓపెన్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు, మనం దగ్గరికి వెళ్ళి కూడా తీసే ప్రయత్నం చేద్దాము. కరీంనగర్ ఎంట్రన్స్ ఇది. వాటర్ ఫ్లో వచ్చేసి ఈ విధంగా వెళ్తుంది, చూసుకోవచ్చు. దూరంలో మనకు కేబుల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూడండి. వాటర్ ఫ్లో అయితే మరీ దారుణంగా వెళ్తుంది. హాయ్ డాడీ, ఎట్లా అనిపిస్తుంది? ఫుల్ ఎంటర్టైన్మెంటా? కానీ మరీ దారుణంగా పోతున్నాయి. పిచ్చికలు చూడండి, ఎక్కడ ప్లేస్ లేదన్నట్టు ఎక్కడ వేసినాయో ఊర్లు. నంబరు బ్రిడ్జ్ వైబ్రేషన్ అవుతుంది. బాగుంది, ఇక్కడ అంతా బాగానే ఉంది. ఒక్కటి నచ్చలేదు, ఈ వీడియోలో చూసి గుర్తుపట్టిలా. డంపింగ్ యార్డ్ పక్కనే. దీన్ని కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తారు. మామూలుగా హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో ఉన్నట్టు ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి కేబుల్ బ్రిడ్జ్ వరకు కూడా మనకు వాటర్ ఉండే విధంగా ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఉండే విధంగా ప్లాన్ చేస్తారు. మరి చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇది చూస్తే మట్టుకు సూపర్ అంటే సూపర్ అనిపిస్తుంది. పైనుంచి వాటర్ ఫ్లో కూడా బాగా వస్తుంది, అందుకోసమే గేట్స్ ఓపెన్ చేశారు. మళ్ళీ ఈవినింగ్ వరకు వర్షం పడిందంటే మటుకు ఇంకా ఆల్ గేట్స్ ఓపెన్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనం అవి కూడా ఓపెన్ చేస్తే మళ్ళీ ఒకసారి వీడియో చేసే ప్రయత్నం చేద్దాము. ఓవరాల్గా నిన్న పడ్డ వర్షానికి అన్ని చెరువులు మత్తలు పడుతూ అలుగు వారుకుంటూ మోయితుమ్మ దాగు ద్వారా మన లోయర్ మైనా డ్యాంలోకి వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోవడం వల్ల గేట్స్ ఓపెన్ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. పబ్లిక్ కూడా చాలా మంది ఇట్లా తీసుకుంటారు. సందర్శకులు ఇక్కడ బాగున్నారు, అక్కడ కూడా బాగానే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ హీరో శ్రీకాంత్ నిన్న మన కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. వాటి కోసం అనమాట ఇక్కడ షూటింగ్ నడుస్తుంది. అక్కడ వచ్చిన వెహికల్స్ అక్కడ ఉన్నాయన్నమాట, చూసుకోవచ్చు. ఓవరాల్గా ఇది ఇక్కడ వ్యూ వచ్చేసి. ఇంకా మనం అటు సైడ్ వెళ్ళి కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఓకేనా, ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్ ఉంది. చాలా మంది వస్తారు చూడడానికి, చాలా మంది అక్కడ నుంచి వస్తారు సైడ్ నుంచి. మనం ఇక్కడ కొంచెం ఈ గుట్టలలోకి వచ్చినాం అన్నమాట. కొంచెం ఇట్లా వ్యూ బాగుంది ఇటు సైడ్.
డ్యామ్ దగ్గర ఉన్న కెనాల్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. కెనాల్ వాటర్ చూసుకోవచ్చు. ఇక్కడ ఫిషింగ్ చేస్తారు చాలా మంది. చేపలు కనిపిస్తున్నాయా మీకు? చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎగురుతున్నాయి అక్కడ బాగా చేపలు. మీకు ఇక్కడ వలలు కట్టిరు, వలలు కనిపిస్తున్నాయి. వలల్లో కూడా వలలో చేప పడి ఉన్నది, చూపిస్తాను నేను. చేపలు బాగానే ఎగురుతున్నాయి. అక్కడ కూడా ఒక వల కట్టి పెట్టారు.